బ్రహ్మ విష్ణు ఒకరోజు వారిద్దరిలో ఎవరు గొప్ప అని వాదించుకుంటారు. ఇద్దరూ కలిసి శివుని దగ్గరికి వెళతారు. పరమశివుడు, మీ ఇద్దరు నా ఆది అంతం అంటే నా శిరస్సు లేదా నా పాదాలు ఎవరు మొదట చూస్తారో వారే గొప్పవారు అన్న పందెం నిర్వహిస్తాడు. వెంటనే విష్ణు శివుని పాదాలు వెతుకుతూ భూమి అడుగు వైపు ప్రయాణిస్తాడు. బ్రహ్మ శివుని శిరస్సు కోసం ఆకాశం వైపు ప్రయాణిస్తాడు. ఇద్దరు ఆది అంతాలను కనిపెట్టలేకపోతారు. కానీ బ్రహ్మ ఒక మొగలి పువ్వును, కామధేనువును తాను శివుని శిరస్సు చూసినట్లు సాక్ష్యం చెప్పమని తీసుకొస్తాడు. బ్రహ్మ శాపానికి భయపడి ఆ రెండు సాక్ష్యం చెప్పడానికి వస్తాయి. మొగలి పువ్వు అబద్ధం చెప్పడంతో ఆ పువ్వు పూజకి పనికిరాదని శివుడు శపిస్తాడు. కామధేనువును అడగగా అది తోక ఊపి నిజం చెప్తుంది. అందువల్ల శివుడు కామధేనువుతో, నీ ముఖం చూసి ఎవరు పూజించరు, నిజం చెప్పిన నీ తోక మాత్రమే పూజలు అందుకుంటుంది అని శపిస్తాడు. దీనంతటికీ కారణమైన బ్రహ్మను నిన్ను ప్రజలు పూజింపరు, నీ కోసం ఆలయాలు ఏవి ఉండవు అని శపిస్తాడు.